ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి, జ్యోతిష, వాస్తు, రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరికీ కూడాను శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ముందుగా అందరికి కూడాను నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ 2026వ సంవత్సరము మీ రాశి వారికి ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితాలను గ్రహ సంచార రీత్యా సూచిస్తున్నాయో ఈ రాశి ఫలితాల్లో మనం సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ముందుగా ప్రస్తుత గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకను వృషభంలో చంద్రుడు, మిథునంలో గురువు, సింహంలో కేతుగ్రహ సంచారము, ధనస్సు రాశి యందు రవి, కుజ, బుధ, శుక్రగ్రహ సంచారములు, కుంభరాశిలోను రాహుగ్రహ సంచారం, మీనరాశిలో శనైశ్చర గ్రహ సంచారం. అయితే ప్రధానంగా ఈ సంవత్సర ఫలితాలు మనం దేని మీద డిపెండ్ అయ్యి చెప్తామంటే కనుక గురుగ్రహ సంచారాన్ని, శనిగ్రహ సంచారాన్ని, రాహుకేతుల యొక్క సంచార ఫలితాన్ని తీసుకునేసి మెయిన్గా మనకి యొక్క సంవత్సర ఫలితాలు అనేటువంటి సూచించడం జరుగుతుంది. కానీ రాబోయేటువంటి మాస ఫలితాల్లోనూ ఆ యొక్క మాసంలో మారేటువంటి గ్రహ సంచారాలను బట్టి ఏ విధమైనటువంటి చిన్నపాటి మార్పులు ఉంటాయో కూడాను మనం రాబోయేటువంటి వీడియోలో తెలుసుకుంటాము. అయితే ప్రధానంగా ఈ సంవత్సరం మనం చూసుకుంటే కనుక మనం మాట్లాడుకున్నటువంటి 4 గ్రహాల యొక్క సంచారాన్ని చూసుకుంటే కనుకను ప్రధానంగా గురుగ్రహ సంచారం అనేటువంటిది 26వ తారీఖు మే నెల 2026వ తారీఖున ప్రస్తుతం మిథున రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహము కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక శనైశ్వర భగవానుడి శని సంచారం అయితే కనుక ఈ సంవత్సరము మీనరాశిలోనే జరుగుతుంది. ఎటువంటి సంచార మార్పుళ్ళు కూడా లేదంటేను కొంచెం వక్రీభావ సంచారాలు ఇవన్నీ ఉన్నాయి, కానీ పెద్ద ఆ యొక్క రాశులు మారేటువంటి సంచారం మాత్రం ఈ సంవత్సరంలో శనైశ్వర గ్రహానికి సూచించట్లేదు. అదేవిధంగా రాహుకేతుల యొక్క సంచారం చూసుకుంటే కనుకను 3వ తారీఖు డిసెంబర్ నెల 2026న ప్రస్తుతము కుంభరాశిలో ఉన్నటువంటి రాహు మకర రాశిలోకి, ప్రస్తుతం సింహరాశిలో ఉన్నటువంటి కేతువు కర్కాటక రాశిలోకి సంచారం జరగడం జరుగుతుందన్నమాట. ఈ సంచారాలను బట్టి ఈ సంవత్సరము మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా సూచిస్తున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. 2026వ సంవత్సరము కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు మనం గమనించుకుంటే కనుక ప్రధానంగా వీరికి గురుగ్రహ సంచార మార్పిడి వల్ల వృత్తి ఉద్యోగ రీత్యా ఏ విధంగా ఉండబోతుందో మనం మాట్లాడుకుందాం. మేలో జరగబోయేటువంటి గురుగ్రహ సంచారం వల్లను వీరికి గురుబలం అనేటువంటిది 12వ స్థానం నుంచి లగ్న స్థానంలోకి మారుతుంది. అయితే ఇప్పటికే అతిచార రీత్యాను గురుగ్రహ సంచారం అనేటువంటి కర్కాటక రాశిలో మారి ఉండడం వల్లను ఈ యొక్క అతిచార గురుగ్రహ సంచారం వల్ల వీరికి శుభయోగాలు అనేటువంటివి ఈ సంవత్సరం కనబడుతూ ఉన్నాయి. ఎవరైతే కనుకను ప్రత్యేకంగా వృత్తిపరమైనటువంటి ఎదుగుదలను, జీవితంలో గోల్స్ వైపు పెట్టుకున్నటువంటి ఆ యొక్క సంకల్పాలన్నీ కూడా నెరవేర్చుకుందాం అనుకుంటున్నారో వారందరికి కూడాను ఈ 2026వ సంవత్సరం అనుకూలమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి. అయితే లక్ ఫ్యాక్టరీ అనేటువంటిది కొంతమేరకు తక్కువగా ఉన్నప్పటికి కూడాను మీ యొక్క మనోబలంతో, మీ యొక్క ధైర్యంతో తీసుకునేటువంటి ప్రతి ఒక్క స్టెప్లో కూడాను విజయాన్ని మీరు సాధిస్తారు. అదేవిధంగాను వ్యాపారస్తులకు కూడాను కొంతమేరకు మధ్యస్థంగా ఉండేటువంటి కాలము. అయితే పెద్ద పెద్ద పెట్టుబడులు కానీ పెద్ద పెద్ద నిర్ణయాలు కానీ ఏవైతే కనుక తీసుకోదలుచుకున్నారో వారు మాత్రము కొంతమేరకు ఆగి ఆలోచించి మీ యొక్క ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్ళడం చాలా మంచిది. అయితే కనుక అష్టమ రాహు వల్లను పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఏంటంటే కనుకను ఎడబాటు, అలాగే ఫైనాన్షియల్ విషయాల్లో కూడా ఇబ్బందులు కలిగేటువంటివి, అలాగే లిటిగేషన్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉన్నటువంటి వారు మాత్రము తగు జాగ్రత్తలు తీసుకోవడం ఇక్కడ సూచించేటువంటి విషయం. ఇక ఎవరైతే కనుక ప్రభుత్వ రంగంలోనూ ఉద్యోగాలు చేస్తున్నారో, అలాగే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఏంటంటే కనుక ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను మధ్యస్థమైనటువంటి ఫలితాలే కనపడుతున్నాయి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల అపకీర్తి వాటిల్లుతుంది, అలాగే ఉద్యోగ నష్టం కూడా వాటిల్లేటువంటి సూచనలు కనపడుతున్నాయి. రాజకీయవేత్తలకు కూడాను శత్రుహాని కనపడుతూ ఉన్నది. డిసెంబర్ వరకు కూడాను చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా ఈ కాలాన్ని సూచిస్తూ ఉంది జ్యోతిష శాస్త్రం.
ఇక మనకి విద్యార్థులకు ఎడ్యుకేషన్ వైజ్గా మనం గమనించుకుంటే కనుకను లగ్నస్థ గురువు వల్ల ద్వితీయ కేతు వల్లను చాలా అనుకూలంగా ఉండబోతుంది అని చెప్పేసి ఈ సంవత్సరం మనం మాట్లాడుకోవాలి. మొదటి భాగం కన్నాను రెండో భాగంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క సంవత్సరము ప్రధానంగా కర్కాటక రాశి వారికి. డిసెంబర్ తర్వాత మాత్రము కొంతమేరకు ప్రతికూలమైనటువంటి అంశాలు కనపడుతున్నప్పటికి కూడాను పూర్తిగా ఓవరాల్ స్థాయిలో చూసుకుంటే కనుక నవంబర్ వరకు కూడాను, అంటే ఈ సంవత్సరం అంతా కూడాను ఎడ్యుకేషన్ వైజ్గా పిల్లలకి చాలా చక్కగా ఉండబోతుంది. ఎడ్యుకేషన్ వైజ్గా ఉన్నత స్థాయికి వెళ్దామనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మీ ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఎవరైతే కనుక విదేశీయానం చేద్దాం అనుకుంటున్నారో, అలాగే విదేశీ విద్యలకు ప్రయత్నం చేస్తున్నారో వారికి మాత్రం కొంతమేరకు ఖర్చుతో కూడినటువంటి వ్యవహారంగా ఈ వ్యవహారం మారేటువంటి సూచనలు అయితే కనుక కనపడుతున్నాయి. అయినప్పటికి కూడాను ఈ సంవత్సరంలో మీకు సంకల్ప సిద్ధి అయితే కనుక తప్పకుండా నెరవేరేటువంటి సూచనలు కనపడుతున్నాయి. నవమ స్థాన శనిగ్రహ సంచారం వల్ల కూడాను విదేశీయానంలో కొంతమేరకు అడ్డంకులు అయితే కనుక కనపడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో కొంతమేరకు జాగ్రత్తను వహించవలసిందిగా సూచించేటువంటి విషయం. ఇక కుటుంబ వ్యవస్థ రీత్యా మనం చూసుకుంటే కనుకను కుటుంబంలో కూడాను ఎవరైతే కనుక వివాహపరమైనటువంటి ఆలస్యకతను సంతానపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో ఈ సంవత్సరము గురుగ్రహం యొక్క అతిసార సంచార ఫలితం వల్లను వారికి అనుకూలమైనటువంటి ప్రతిఫలాలు అయితే కనుక గోచరిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఏంటంటే కనుకను వివాహ సిద్ధి, సంతాన యోగ్యమైతే కనుకను ఈ సంవత్సరం సూచిస్తుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. అయితే కుటుంబ రీత్యా కూడా ఉన్నటువంటి దూరము, ఎడబాటు అనేటువంటిది కొంతమేరకు తగ్గేటువంటి సూచనలు కనపడుతున్నాయి. బంధుమిత్రాదులను కలుసుకుంటారు, ఆనందదాయకమైనటువంటి కాలాన్ని గడుపుతారు, అలాగే వినోదాల్లో పాల్గొంటారు. ఈ సంవత్సరం ఏంటంటే కనుకను ఖచ్చితంగా దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు, విహారయాత్రలు చేస్తారు. ఈ యొక్క సంవత్సరం ఏంటంటే కనుకను కొంతమేరకు దూర ప్రాంత ప్రయాణాలు చేసేటువంటి సమయంలో జాగ్రత్త వహించాలి. అష్టమ రాహు వల్ల ఏంటంటే కనుక యాక్సిడెంట్స్ వంటివి జరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. అనారోగ్య సమస్యలు వెంబడిస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తను వహించాలి కర్కాటక రాశి వారు. ఇక ప్రేమ వ్యవహార రీత్యా మనం చూసుకుంటే కనుకను ప్రేమ వ్యవహారంలో కేతుగ్రహ సంచారం ఉండడం వల్ల మీ యొక్క మెంటాలిటీ స్థిరంగా ఉండదు. ఒక్కొక్క క్షణంలో ఒక్కొక్క నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు. తద్వారా అవతల వ్యక్తికి కూడాను మీ యొక్క మీద ఉన్నటువంటి ఒపీనియన్ కూడా మారేటువంటి సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి మీ యొక్క మెంటల్ స్టేబిలిటీని మీరు తెచ్చుకోవడం వల్ల కూడాను ప్రేమ జీవనంలోనూ చక్కనేటువంటి కాలాన్ని మీరు గణించగలుగుతారు. ఇక ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఆరోగ్యరీత్యా అష్టమ రాహు వల్ల ఏంటంటే కనుక ఎక్కువగా గాయాలు, దెబ్బలు తగిలేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఓన్ వెహికల్ని డ్రైవ్ చేస్తూ వెళ్ళేటువంటి సమయంలో చాలా జాగ్రత్తను వహించాలి. అలాగే వాహన మరమ్మతులు కూడా ఈ యొక్క సంవత్సరం జరుగుతుంటాయి. చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రధానంగా మీరు ఓన్ డ్రైవింగ్ చేసేటువంటి సమయంలో చాలా జాగ్రత్తను వహించడం అనేటువంటిది ఇక్కడ సూచించేటువంటి విషయం. ఆకస్మికమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, కానీ పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం అయితే కనుక లేదు. యాక్సిడెంట్స్ వంటివి జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలు, మిగతాదంతా కూడాను ఆరోగ్యపరంగా బాగానే ఉంది. ఇక ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే కనుక ఆర్థిక వ్యవస్థను మనం గమనించుకుంటే కనుకను మునపటి సంవత్సరం కన్నాను ఈ సంవత్సరంలోనూ ఆదాయ వ్యవస్థ పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. నవమ స్థానంలోనూ శనిగ్రహ సంచారము, అదేవిధంగాను గురుగ్రహ సంచారం మారిన తర్వాత మీకు ఏవైతే కనుక ఇన్ని రోజులు కూడాను వృత్తిరీత్యా ఒత్తిడి, ఆ యొక్క అడ్డంకులు అయితే కనుక ఇబ్బంది పెట్టినాయో వాటి నుంచి మీరు రిలీఫ్ను పొందుతారు. మీ యొక్క ఆదాయ మార్గాల్ని మీరు పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. తద్వారా ఆదాయ మార్పుళ్ళు కూడా జరుగుతాయి. తద్వారా ఆదాయపరమైనటువంటి లాభాలను కూడాను ఈ సంవత్సరం మీరు గడించబోతున్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి వారికి కూడాను ఈ యొక్క సంవత్సరం అనుకూలించబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ప్రధానంగా మనం చూసుకుంటే కనుక అష్టమ రాహుకి, అదేవిధంగాను గురుగ్రహానికి తగు జపశాంతులు చేయించడం అనేటువంటిది చాలా ముఖ్యంగా సూచించేటువంటి విషయం అండి. అదేవిధంగాను ప్రధానంగా ఏ యొక్క పనులు చేసినా సరేను గురువారాన్ని, అదేవిధంగా మంగళవారాన్ని అవాయిడ్ చేయడం అనేటువంటిది చాలా ఇక్కడ విశేషంగా చెప్పదగినటువంటి విషయము.
అదేవిధంగాను ఈ సంవత్సరం మనం చూసుకుంటే కనుకను ఎక్కువగా మీరు దత్తాత్రేయ స్వామి వారిని కానీ సాయిబాబా వారిని కానీ రాఘవేంద్ర స్వామి వారి స్వరూపమైనటువంటి గురుగ్రహ ఆరాధన అనేటువంటి చేయడం వల్ల గురుబలమైనటువంటి ఇంక్రీజ్ అయ్యేసి మీరు అనుకున్నటువంటి సంకల్పాలన్నీ కూడా త్వరగా మీరు చేరుకోగలుగుతారు. లేదంటే కనుక ఎక్కడన్నా దగ్గరలో మీ శివాలయంలో కానీ ఎక్కువగా సేవను చేస్తూ ఉండండి. శారీరకమైనటువంటి సేవను చేస్తూ ఉండడం వల్ల ఆ గురుబలం అనేటువంటి సంపూర్ణంగా కలిగి మీకు కలిగేటువంటి అశుభాలన్నీ కూడా దూరం ఉంది. సకల శుభాలను కూడా ఈ యొక్క సంవత్సరంలో మీరు పొందగలుగుతారు. ఈ రాశివారు పై తెలిపినటువంటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం చేత కలగబోయేటువంటి అరిష్టాలన్నీ కూడా దూరం ఉంది. ఈ సంవత్సరం మీరు అనుకున్నటువంటి గోల్స్ అన్నీ కూడా చక్కగా నెరవేరి జీవితంలో ఉన్నతి సుఖ సంతోషాలు కలగజేయమని చెప్పేసి మనస్ఫూర్తిగా యొక్క భవానీ శంకరుడిని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తాః సుఖినో భవంతు. ప్రేక్షకులు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కనుక ఇవి కేవలం మీ యొక్క రాశి రీత్యా సూచించేటువంటి జాతక ఫలితాలు మాత్రమే. దీన్ని 50% మాత్రమే మనం పరిగణించుకోగలం. మిగతా 50% ఫలితాలు కూడాను మీ యొక్క జాతక రీత్యాను ఏ విధంగా ఉందో దాన్ని బట్టి మాత్రమే సంపూర్ణమైనటువంటి ఫలితాలు అనేటువంటి నిర్ణయించడం జరుగుతుంది. ఎవరన్నా ఆసక్తి ఉన్నటువంటి వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి. మీ పర్సనల్ జాతకాన్ని కూడా క్షుణ్ణంగా నేను గమనించి మీకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను సూచించగలుగుతాను. స్వస్తి. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.